పట్టుకుని గుంజీలు తీశారట వినాయకుడి ముందు. గుంజీలు తీయడం అంటే ఏమిటో వినాయకుడు చూడలేదు అప్పటిదాకా. మొట్టమొదటిసారి మామయ్య గుంజీలు తీస్తుంటే చెవులు పట్టుకుని, మామయ్య అదేంటి ఆ లేవడం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఆ చెవులు అట్టుకోవడం ఏమిటని పొర్లి పొర్లి నవ్వడం మొదలెట్టేట కింద పడి. ఈ నవ్వి 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 నవ్వడంలో హుప్ అన్నాడు, ఒక్కసారి ఆ చక్రం బయటికి పడిపోయింది. గభాలన శ్రీ మహావిష్ణువు గుచ్చేసుకున్నారు. అందుకని మేనమామ నాట పట్టించిన వాడు అని ఆయనకు ఒక పేరు. పిల్లలు చాలా సంతోషంగా వింటారండి గణపతి కథలు మీరు చెప్తే. అలాగే మనకి తమిళనాట ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం చెప్తుంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతుంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది ఆవిడ. ఉపాసన చేసేటప్పుడు ఆ అవ్వయ్యార్ వినాయకుడిని పూజ చేస్తోంది. ఈలోగా రాజుగారు, చేరరాజుగారు అనబడేటటువంటి ఆయన, సుందరమూర్తి అనబడేటటువంటి ఒక నాయనారు వచ్చి, మేం కైలాసం వెళ్ళిపోతున్నాం గుర్రాల మీద, నువ్వు వస్తావా అలా తీసుకుపోతామన్నారు. అంటే ఆవిడంది, నేను రాను, నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడి పూజ ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పూజ అయిపోయింది. ఆ తర్వాత పాపం ఇవిడ కాళ్ళు చాపుకుని అవ్వ కదా అనుకుంది, అయ్యో వాళ్ళు కైలాసం తీసుకెళ్తానంటే వెళ్లకుండా మానేశాను, ఈ పాటికి చక్క కైలాసంలో ఉందని శంకరుడి కొలువులో ఇక్కడ ఉండిపోయాననుకుంది. ఉపాసన చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన గభాలన వచ్చి ఓ భీంకారం చేసి తొండంతో ఆవిడ్ని చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి అక్కడ కైలాసంలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి ఇంకా చేరరాజు గారును ఆ తర్వాత ఆ సుందరమూర్తి ఇంకా కైలాసం చేరలేదు, అవ్వ అక్కడికి చేరిపోయింది. పాప ఆవిడికి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ, నేను రోజు పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏముందని ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంది. పార్వతీదేవికి కొంచెం బాధేసింది. ఏమిటి బొత్తిగా ఆయన లోకపూజితుడు, మా ఆయన ఇలా కాళ్ళు జాపు కూర్చుంది ఏమిటి అవ్వ అని చెప్పి చెలికెత్తిని పిలిచి చెవిలో చెప్పింది, అలా పెట్టకూడదు, కాళ్ళు కాస్త కాళ్ళు పక్కకి పెట్టుకోమని చెప్పండి అని. చక్కగా ఈవిడ హాయిగా కాళ్ళు జాపుకుని, ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మా అమ్మకి మనవడే కదండి అని, ఏమిటి శంకరా విశేషాలు అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. శంకరుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చెలికెత్త వెళ్ళి చెవిలో చెప్పింది, అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి. ఏ అంది ఆవిడ. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదమ్మా, అలా పెడితే బాగుండదు. ఓహో, అయితే శంకరుడు లేని వైపుకి నువ్వే పెట్టు నా కాళ్ళు అది. ఓన్లే ముసలావిడ ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడే కాళ్ళు అట్టుకుని అటు తెప్పింది. ఈ కాళ్ళు ఇటు తిరుగుతుంటే శివుడు తిరిగిపోయాడు. ఈవిడ పెట్టి పాపం చెలికెత్తి ఇటు వచ్చింది, శివుడు అటున్నాడు. ఇదేంటి అటున్నాడని చెప్పి మళ్ళీ కాళ్ళు తిప్పింది, మళ్ళీ శివుడు అటు వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి శివుడు అన్నాడు, ఏమిటి ఎంతసేపు తిప్పేస్తావు నన్ను ఇలాగన్నాడు. అంతటా శివుడున్నాడని అవ్వయ్యారు నమ్మింది. అందుకే శివుడు లేని దిక్కు కాళ్ళు ఎక్కడ పెట్టడం, ఆ భక్తి కలిగాక పెట్టాలంతే కానీ అవ్వయ్యారు చేసింది మేము చేస్తాం చేయకూడదు. కాబట్టి అటువంటి తల్లి అవ్వయ్యారు. కాబట్టి మనకి తమిళ దేశమునందు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు అని గణపతి గురించి అనేక విషయాలు చెప్తూ పెద్దలు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తోంది. ఆయన అంటారు, పశ్యేయమే కస్య కవేః కృతించేత్ సారస్వతం కౌశమమైమిరిక్తం అంతఃప్రవిశ్యాయమవీక్షితశ్చేత్ కోణే ప్రవిష్టా కవికోటిరేషా. ఒక ఆయన సమస్త వాంగ్మయాన్ని చదివేశాట, కావ్యాలన్నీ చదివేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేశాక ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అరే నేను ఇవన్నీ చదివేశాను తీసుకొచ్చి, పాపం సరస్వతీదేవి యొక్క కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. మీరు నేను అన్నీ పట్టుకొచ్చి చదివేశాను కదా, ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏం లేవు కావ్యాలని అనుకుని తన ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారికి క్షమార్పణ చెప్దామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూసేట. తను ఎన్ని చదివాడో దానికి 1,000,000 రెట్ల కావ్యాలు పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో అలా పడే ఉన్నాయి. నువ్వెన్ని చదివితే పూర్తయిపోయినట్టు? చదివితే పూర్తయిపోవు కదా, అమ్మవారి యొక్క కోశము ఎప్పుడూ నిండే ఉంటుంది. అలా మీరు వినాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుచేత ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏదైనా ఇయ్యగలడు. విచిత్రం ఏమిటంటే సవితి తిథి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకున్న తిథి ఏమిటి? సవితి తిథి. సవితి తిథి నాడు శివపురాణాంతర్గతంగా మనం వినాయకోత్పత్తిని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. అలా సవితి నాడు ఎవరైనా వినాయకుడు గురించి ప్రత్యేకం వింటే, విద్యార్థియగు వాడు విద్యను చెందు, ద్రవ్యార్థియౌ నతడు ద్రవ్యంబు చెందు, కన్యార్థియగు వాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థియగు వాడు పుత్రులగును,
భోగార్థియగువాడు భోగములం చెందు, మోక్షార్థియగువాడు ముక్తి నొందు, రాజ్యార్థియగువాడు రాజ్యమార్జించు, యశోర్ధియవు నాతడు యశముబడయు, రుగ్నుడై కుందునట్టివాడారోగ్యమందు, రుణభరాక్రాంతుడొందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందుగ గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు. ఎవరు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని చవితినాడు చేతులొగ్గి నమస్కరించి వినాయకోత్పత్తి గురించి వింటున్నారో, పరమ భక్తితో ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నారో, ఇవాళ అనుకోకుండా శివపురాణాంతర్గతంగా చవితి తిథి నాడు మీరు వినాయకోత్పత్తి గురించి విన్నారు కనుక నేను మీ సౌకర్యం కోసం ఇవాళ ఒక్క 10 నిమిషాల ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీ అందరూ ఇవాళ ఒక్కసారి పైన సింధూరార్చన చేయబడిన ప్రతిష్ఠ చేయబడిన గణపతి ఉన్నారు. మీకు సర్వ అభ్యున్నతులు కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. చక్కగా మీరందరూ ఇవాళ ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని గృహోన్ముఖులు కండి.